ఇవాళైతే మా పిన్ని పెళ్లి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. మేము చేసిన చాలా ఫన్నీ వీడియోస్ కూడా ఇందులోనే యాడ్ అయ్యాయి. అసలు నేను ఎక్కడికి వచ్చాను ఏంటి అసలు ఈ వీడియో ఏంటి అన్నది మీకు ఈ పాటికి అర్థమైపోయే ఉండాలి. వేళ ఇంకా అర్థం కాలేదు అంటే ఈ వీడియో ఎండ్ వరకు చూస్తే మీకే అర్థమైపోతుంది. టుడే ఈ స్పెషల్ డే, మా పిన్ని బర్త్డే. సో అందరు విషెస్ చెప్పండి, ఇలానే 100 బర్త్డేస్ జరుపుకోవాలని. పిన్ని విష్ యూ మెనీ మోర్ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే పిన్ని. థ్యాంక్ యూ. ఇంతకీ హెయిర్ స్టైలిష్ ఎవరు అనుకుంటున్నారు? మా మమ్మీయే. 1/2 అవర్ నుంచి వస్తుంది. ఇంతవరకు హెయిర్ స్టైల్ అయితే పూర్తవలేదు. ఈలోగా మనమైతే కొన్ని స్టిల్స్ తీసుకుందాం అనుకున్నా. ఇక్కడ మేకప్ ఆర్టిస్ట్ అయితే మనమే అనమాట. మా పిన్నికి రెడీ చేయడంలో ఫుల్ బిజీ అయిపోయినాం అందరం. అయితే ఒకళ్ళేమో జుట్టేస్తారు, ఒకళ్ళేమో మేకప్ వేస్తారు, ఇంకొకళ్ళేమో జ్యువెలరీ సెట్ చేస్తారు. నేనైతే వీడియోస్ తీసుకుంటున్నా. ఫైనల్గా మా పిన్ని చూడండి అసలు ఎంత క్యూట్గా రెడీ అయిందో కదా. నాకైతే చాలా బాగా నచ్చింది. అవుట్ఫిట్ కానీ, శారీ కానీ, ఆల్మోస్ట్ మేక్ ఓవర్ కానీ చాలా పర్ఫెక్ట్ సూపర్గా ఉంది కదా. దేనికైతే ఏముంది నన్ను ఇప్పుడు యూట్యూబ్లో పెట్టాలి ఆ పాట. యూట్యూబ్లో కాదు, ఇన్స్టా రీల్స్ పెట్టాలా. ఇంత రెడీ అయ్యాక రీల్స్ అండ్ ఫొటోస్ తీసుకోకుండా ఉంటామా? ఇంకా మా పిన్ని అయితే రీల్స్ తీయమని అయితే చెప్తా ఉంది మాకైతే. నార్మల్ వీడియో తీసి పోస్ట్ చేస్తారా? పిల్లలు తీయమన్నా మీ తిప్పలు మీరు పడండి, నేనైతే ప్రశాంతంగా నిద్రపోతా అన్నట్టు మా తాతయ్య చూడండి ఎట్లా బొనుకున్నాడో. ఇక మా పిల్ల బ్యాచ్ అయితే ఎక్కడికక్కడ ఫోన్ పెట్టుకొని అయితే చూస్తూ ఉన్నారు. ఏ రీల్ షూట్ చేసుకోవాలి అనుకుంటా ఉన్నాం. మా పిన్ని అయితే ఇక్కడ రెడీ అవుతుంది. ఒక్కొక్కరం ఒక్కొక్క వీడియో అయితే షూట్ చేద్దామని అనుకున్నాము. ఇంత క్యూట్గా రెడీ అయిన తర్వాత సెల్ఫీస్ తీసుకోపోతే ఎలాగా, నిద్ర కూడా పట్టదు. సో అందుకే సెల్ఫీస్ తీసుకుంటున్నాం ఇక్కడైతే మేము. ఇక మా పిన్ని వాళ్ళేమో ఇక్కడ రీల్స్, ఈ రీల్ తీద్దామా ఆ రీల్ తీద్దామా అని అడుగుతూ ఉన్నారు. అబ్బా తలకాయ నొప్పి అయిపోతుంది వీళ్ళతోటి. ఒక్కటి కూడా సెలెక్ట్ చేసుకోరు, ఇది అది అని చెప్తూనే ఉంటారు టైం అంతా అయిపోయిందాక. ఇంతకీ ఇక్కడ మా పిన్నికి కెమెరామెన్ ఎవరు అనుకుంటున్నారు? నేనే. పెట్టుకుంది. ఈ మధ్య మా తాతయ్యకి చాలా హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల ఇలా నవ్వటం చూసి కొన్ని రోజులైతే అయిపోయింది. ఇప్పుడైతే జోక్స్ వేస్తున్నాడు అనమాట. ఒక్కసారిగా మా తాతయ్యకి హెల్త్ ఇష్యూస్ వచ్చేసరికి మా అందరికైతే గుండె అయిపోయినంత పని అయిపోయింది. కానీ ఇవన్నీ నేను మీతోటి షేర్ చేసుకోలేదు. ప్రీవియస్ వీడియోస్లో మా తాతని అయితే మీరు చూసే ఉంటారు కదా. కానీ ఆ తర్వాత కొన్ని హెల్త్ ఇష్యూస్ రావడం వల్ల మా తాతతో వీడియోస్ చేయలేకపోయాను. ఇక్కడ ఓన్ వాయిస్ ఇవ్వకుండా వాయిస్ ఓవర్ ఎందుకు ఇస్తున్నాను అనుకుంటున్నారు కదా. నాయిస్ అయితే చాలా ఎక్కువగా ఉంది. ఇంటి నిండా పిల్లలు ఉండేసరికి నాయిస్ ఫుల్గా ఉంది. సో అదే ఇగ్నోర్ చేసేయండి మీరు వాయిస్. మా తాతయ్య చూడండి నేను మాట్లాడుతుంటే నాకు వెళ్ళి ఎట్లా చూస్తూ ఉన్నాడో. మధ్యకాలంలో మా తాతయ్య కూడా చాలా హెల్త్ ఇష్యూసే ఫేస్ చేశాడు. కానీ ఇప్పుడైతే పర్వాలేదు. అందరి బ్లెస్సింగ్స్ కూడా మా తాతయ్యకి ఉండాలనుకుంటున్నాను. ఇక్కడ మా వాళ్ళందరూ ఇంకా అలా అలసిపోయి ముచ్చట్లు అయితే పెట్టారు. చూడండి ఒకరిపై ఒకరు సెటర్స్ అయితే ఎట్లా వేసుకుంటున్నారో మామూలుగా కాదు. ఇల్లంతా గోల గోల సందడి సందడిగా ఉంది. కానీ మా పిన్ని అయితే రెడీ అయ్యి చూడండి ఎలా కూర్చొని ఉందో ఇక్కడ. ఇవాళైతే మా పిన్ని పెళ్లి చూపులు గైస్. పెళ్లి కొడుకు వస్తాడని చెప్పేసి కూర్చొని చూస్తూ ఉంది. పెళ్లి కొడుకు ఇంకా రాలేదు. పెళ్లి కొడుకు ఎక్కడున్నాడో ఫోన్ కొట్టండి. నిజమనుకున్నారా? ఇవాళ మా పిన్ని బర్త్డే. ఇట్స్ ఏ జోక్. హాయ్ ఫ్రెండ్స్, అందరూ నా బర్త్డేకి విష్ చేయండి. ప్రతి ఒక్కరు విష్ చేయాలి. ఇలానే 100 నాకు ఉండాలి, అందరిలో మేము ఉండాలి, మీ మధ్యలో మీ బ్లెస్సింగ్స్ అన్ని మాకు ఉండాలి. ఓకే. వీడియో ఇంతవరకు బాగానే వచ్చింది. కానీ కన్నయ్య కనిపించలేదు ఏంటి అనుకున్నారు కదా. ఇదిగోండి కన్నయ్య. వాళ్ళ మామయ్య కాడి నుంచి అయితే అస్సలు రావటం లేదు. మా పిన్ని కాడికైతే అస్సలు వెళ్ళట్లేదు. ఎంత ముద్దుగా ఉన్నాడో కదా. నాకైతే చాలా క్యూట్గా కనిపిస్తున్నాడు. ముద్దొచ్చేస్తున్నాడు ఇవాళ నా కన్నయ్య అయితే నాకు.
వాళ్ళ మామయ్య కాడి నుంచి అస్సలు రాడంట కన్నయ్య. వాళ్ళ మామయ్యకి అతుక్కొని వెళ్ళాడు. ఇక్కడ మా పిన్ని అయితే చూడటానికి చందమామ లెక్క కనిపిస్తుంది కదా. ఇల్లంతా ఫుల్ హడావుడిగా కలకల్లాడుతూ ఉంది ఈ రోజైతే. మనం వీడియోస్ పిచ్ అయితే వీళ్ళకి స్నాప్ పిచ్చి. చూడండి స్నాప్స్ ఎలా తీసుకుంటున్నారో. ఇక్కడ మా వాళ్ళు అరిసిన అరుపులకి టాప్ లేచిపోయింది, దద్దరిల్లిందనమాట రూమ్ మొత్తం. ఎవరైనా హార్ట్ అటాక్ పేషెంట్స్ ఉంటే హార్ట్ అటాక్ కూడా వచ్చేస్తుంది, అంతలా అరిచారు. చెవులు మోత మోగిపోయినాయి. ఒక్కసారి ఈ కామెడీ చూడండి, భలే ఉంటుంది. పార్టీ నైట్ అరేంజ్ చేసుకున్నారు. ధూమ్ ధామ్ ఉంది 3 మార్చ్ స్టెప్పులతోటి. కానీ నైట్ నేనైతే ఉండను, మిస్ అయిపోతాను. ఎందుకంటే నేను మళ్ళీ రిటర్న్ అయిపోవాలి, అస్సలు కుదరటం లేదని చెప్పేసి ఆఫ్టర్నూన్ నా కోసం మళ్ళీ కేక్ కట్ చేసింది. ఎక్కడ ఎక్కడ అన్నారు, వెళ్ళిపోయారు వీళ్ళు. మా హర్షినైతే ఇక్కడ స్ప్రేలో ముంచేశారు. అలా రిటర్న్ అవ్వటం ఎందుకు, రేపు వెళ్ళొచ్చులే ఉండు అని చెప్పేసి మా వాళ్ళు అందరూ అన్నారు. కానీ నాకైతే అస్సలు కుదరటం లేదు. మా బావకైతే చాలా వర్క్ ఉంది, సో ఫైనల్గా వెళ్ళాల్సి వస్తుంది. సో అందుకని ఒకవేళ నైట్ పార్టీకి ఉంటే మాత్రం నేనైతే వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాను మేము వేసిన 3 మార్చ్ స్టెప్స్. ఈయన ఎవరు అనుకుంటున్నారు కదా, ఈయన మీకు ఆల్మోస్ట్ తెలిసే ఉంటుంది, నా వీడియోస్లో చూసే ఉంటారు. మా మామయ్య కెమెరాకి చాలా అరుదుగా కనిపిస్తాడు అనమాట. అసలు కెమెరా ముందుకే రాడు. ఇంకిక్కడ మా అమ్మమ్మ మా వంటలక్కలందరూ కలిసి వంట అయితే ప్రిపేర్ చేస్తున్నారు. మటన్ వండుతున్నారు వీళ్ళు. స్మెల్ అయితే టెంప్టింగ్గా ఉంది. మా అమ్మమ్మ మా హర్షిని వీళ్ళంతా కలిసి లంచ్ అయితే ప్రిపేర్ చేస్తున్నారు. ఇక్కడ కిచెన్ అయితే చూడండి, అసలు ఆగమాగం అయిపోయింది. ఇదంతా క్లీన్ చేసేసరికి దోలు తీరిపోయి ఉంటుంది మా వాళ్ళకి. ఇక మా అమ్మమ్మ అయితే ఇంట్రోవర్ట్స్ అయిపోతున్నారు. అసలు కెమెరా ముందుకు రాగానే సైలెంట్ అయిపోతారు. అప్పుడు దాకా ఎంత వాగుతూనే ఉన్నా కూడా కెమెరా రాగానే ఫేస్ కాడికి సైలెంట్ అయిపోతారు. ఇక్కడ మా కన్నయ్య ఏమో మా తమ్ముడిని వదలనంటున్నాడు. మా పిల్ల బ్యాచ్ ఏమో కిచెన్లోకి రాగాకుండా స్టవ్ ఉందంటే అస్సలు వినరు, అక్కడికే వస్తుంటారు. ఈ కిచెన్ చూడండి అసలు ఆగమాగం అయిపోయింది. కానీ ఏ మాటకు ఆ మాట వంట మాత్రం ఇరుగా తీశారు, మామూలుగా లేదు. ముచ్చటంతా బాగానే చెప్తున్నా కానీ ఇంతకీ మీ బావ ఎక్కడా, నువ్వు ఒకదానివే వచ్చావా ఏంటి, అంత సినిమా లేదు. మా బావ లేకుండా నేను వస్తానా, ఇద్దరమే వచ్చానేమో. ఆల్మోస్ట్ మీ అందరికీ తెలుసు కదా, తెలుసు కూడా ఎందుకు అడుగుతారు ఆయన కెమెరా ముందుకు రాడని చెప్పేసి. అసలు ఇంతకీ ఏ మాటకు ఆ మాట మన వాళ్ళు వంటలు అయితే ఇరగదీశారనమాట ఈసారి. అంటే ప్రతిసారి బాగానే చేస్తారు, ఈసారి ఇంకా పర్ఫెక్ట్గా వచ్చాయి. అందరం కలిసి కూర్చొని తింటూ జోక్స్ వేసుకుంటూ ఆ పక్కన సాంగ్స్ వస్తూ ఉంటే ఆ ఫీలే వేరుంటుంది కదా. ఒక్కొక్క రెసిపీ ఒక్కొక్క రేంజ్లో అదిరిపోయింది ఈ వంటలు అయితే. ఇప్పుడు దాకా కుమ్మేసిన మా వాళ్ళు కెమెరాని చూడంగానే చూడండి ఎట్లా సైలెంట్గా తింటున్నారో. అందరూ ఒకసారి కూర్చొని తింటారేమో అనుకున్నా, కానీ ఒక్కొక్కరు ఒక్కొక్కసారి తింటున్నారు. వీళ్ళకి అసలు టైమింగ్ సెన్సే లేదబ్బా. ఇక్కడ మా కన్నయ్య అయితే బిర్యానీ బాగుంది లేనన్న తిందు అంటే అస్సలు లేవటం లేదు, కారుతోనే ఆడుకుంటూ ఉన్నాడు. కొంచెమన్నా తినరా అంటే అస్సలు తింటలేదు. అట్లుంటుంది కన్నయ్య తోటి. ఇక్కడ మా వాళ్ళు అయితే తినేటప్పుడు కూడా మ్యూజిక్ ఉండాల్సిందే అంటున్నారు. నాకు బాగా నచ్చింది కూర, వండిన వాళ్ళు ఎవరో కానీ సూపర్ ఉంది. ఒక్కట్లేదు అది హర్షినియా అకాయే దాన్ని నెల కుట్టితే కోడికిద్దంట మసాలాకాయ దినుసులు ఏందో కొబ్బరికాయల నెల కుట్టితే కొబ్బరికాయ కాదు పిచ్చిన. ఇక్కడైతే మా బావ వేసే కౌంటర్స్కి సెటర్స్కి మా వాళ్ళు అయితే నవ్వలేక పడి పడి నవ్వుతున్నారు, నేను మా కన్నయ్య కూడా. ఇక్కడ వాయిస్ ఎందుకు మ్యూట్ చేస్తున్నానంటే నాయిస్ అయితే చాలా ఎక్కువగా ఉంది, అందుకని వాయిస్. మామిడి ఎక్కించేదాన్ని మామిడి చెట్టు. ఒకసారిగా ఇంకందరం అలా లంచ్ చేసుకొని ప్రశాంతంగా కూర్చొని ఉన్నాము. ఒక్కొక్కరు సెటైర్స్ వేసుకుంటూ, ఇంకా మా అమ్మమ్మ అయితే మా చెల్లి వాళ్ళకి ఫ్యూచర్లో వచ్చే హస్బెండ్స్ గురించి అయితే మాట్లాడుతుందనమాట. ఇక్కడైతే సేత్రాలు చెప్తుంది, దానికి తగ్గట్టు మా వాళ్ళు కౌంటర్ వేస్తున్నారు. ఫుల్ కామెడీ అసలు మామూలుగా లేదు. నాకైతే పిచ్చగా నవ్వు వచ్చింది వాళ్ళు చేసేదానికి. ఇక్కడ మా కన్నయ్య చూడండి
కన్నయ్యని చూసారా, వాళ్ళ తాతయ్యని ఏదన్నా అంటే సీరియస్గా చూస్తున్నాడు వాళ్ళ సైడ్. వాడికి కౌంటర్ ఐటమ్ రాక అబ్బా నాకేంట్రా ఈ తలకాయ నొప్పి మీతోటి గోలా అని తలకాయ పట్టుకుంటున్నాడు. ఎక్స్ప్రెషన్ మారిపోతుంది, ఏంది నాకు ఈ గోల అనుకుంటున్నాడు వాడు. టింగ్ టింగ్. ఇక మా బ్యాచ్ అంతా అలా కూల్ డ్రింక్స్ తాగుతూ నవ్వుకుంటూ జోక్స్ వేసుకుంటూ అలా కూల్ అవుతున్నారు. ఇంతలో మా పిన్ని అయితే డీజే స్టార్ట్ చేద్దామా అని అడుగుతుంది. అందుకే మా పిల్ల బ్యాచ్ అంతా ఎప్పుడెప్పుడు డీజే స్టార్ట్ చేద్దామా అని ఎదురు చూస్తూ ఉన్నాము. ఒక్కసారిగా ఇంకా మాట రావటమే ఆలస్యం. ఇంకా మా పిన్ని నేను చూడండి ఎట్లా చేసి కొట్టుకొని ఇంకా స్టార్ట్ చేసేసాం డీజే అయితే. ఒక సైడ్ స్లోగా మ్యూజిక్ అన్నది స్టార్ట్ అవుతుంది, ఇంకొక సైడ్ మా వాళ్ళలో ఊపు కూడా చిన్నగా స్టార్ట్ అవుతుంది. ఆ వీడియో వచ్చేసి నేను పార్ట్ 2లో అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నా. ఇక్కడ మా వాడైతే అందరిని వీడియో తీస్తున్నావు నన్ను తీయట్లేదని చెప్పేసి కెమెరాకి అయితే అడ్డొస్తున్నాడు. చూడండి నేను కూల్ డ్రింక్ తాగుతాను నన్ను వీడియో తీయమని చూడండి ఎట్లా చెప్తున్నాడు. మా బుడంకాయలు మాత్రం కెమెరా చూస్తే చాలు ఎక్స్ట్రోవర్ట్స్ అయిపోతారు. ఎలా అల్లరి చేస్తారంటే పిచ్చ కాల్ చేస్తారు. మేము మొత్తం నన్ను తీయాల్సిందే, నన్ను తీయకపోతే మామూలు ఉండదు, నీకు ఒక్క వీడియో కూడా షూట్ చేసుకొని అని చెప్పి గోల వీళ్ళతోటి. కానీ సగం వాళ్ళు అలా గోల్ చేస్తుంటేనే ఇంకా కలకల్లాడుతూ ఉంటుంది ఇల్లు. ఇక్కడ డీజే స్టార్ట్ చేయమని ఎగురుతున్నారు ఇంకా మా వాళ్ళు. డీజే పెట్టిన వెంటనే మాకంటే వీళ్ళ గోళే ఎక్కువైపోయింది. మరి సౌండ్ ఎక్కడక్క అనుకుంటున్నారు కదా, సౌండ్ వల్ల కాపీ రైట్స్ పడుతుంది. సో అందుకని దాన్ని ఇగ్నోర్ చేశాను. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి గాయ్స్. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా? లైక్ షేర్ కామెంట్. బ్యాడ్ కామెంట్స్ కాదు, గుడ్ కామెంట్స్ పెట్టండి. మరి పార్ట్ 2 చూడాలనుకుంటున్నారా? అయితే పార్ట్ 2 చూడాలనుకుంటే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తేనే అప్లోడ్ చేస్తాను. ఈ వీడియో నచ్చితే లైక్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్. పార్ట్ 2లో కలుసుకుందాం.